నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సినీ నటుడు, డైరెక్టర్ పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లో నమోదైన కేసులో పోలీసులు ఆయనను బుధవారం రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఓబులవారిపల్లె తరలించి గురువారం రాత్రి 9:30 రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వాదనలు శుక్రవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. దానికి నిరాకరించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 12 వరకు ఆయన రిమాండ్లో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని రాజంపేట జైలుకు తరలించారు. జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల 24న పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం రాత్రి హైదరాబాద్ రాయదుర్గం మైహంబూజా అపార్ట్మెంట్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోసానిపై మొత్తం 11 కేసులు ఉన్నట్లు సమాచారం. ఇందులో బిఎన్ఎస్ 196, 353(2), 111 రెడ్ విత్ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసే క్రమంలో అతడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీరెవరో నాకు తెలియదు, నేనెందుకు రావాలంటూ పోలీసులను ప్రశ్నించారాయన. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని నోటీసులు పంపితే ఆరోగ్యం కుదుట పడ్డాక పోలీసుల ముందు విచారణకు హాజరవుతానని పోసాని తెలిపారు. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానపై జనసేన నేత జోగినేని మణి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో పగడాల వెంకటేష్ ఈ నెల 20న పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. కాగా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.